హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో చూస్తున్నది మీరు మగ్గం వర్క్ హ్యాండ్ డిజైన్ అండి. దీన్ని అయితే నేను సపరేట్గా మిషన్తో కాకుండా హ్యాండ్తోనే స్టిచ్ చేశాను. ఎలా స్టిచ్ చేశాను, ఎందుకు స్టిచ్ చేశాను ఇలా అనేది ఈ వీడియోలో చెప్పేస్తాను, చూసేయండి. మనకి కస్టమర్ అయితే ఇలా వర్క్ అనేది చేసి ఇచ్చారు. అంటే వర్క్ చేసేటప్పుడు హ్యాండ్ పైన గమ్ము పడి వేస్ట్ అయిపోయిందంట. సరే దాన్ని వద్దనేసి ఈ బార్డర్ని మాత్రమే మనకి హ్యాండ్స్కి జాయిన్ చేయమన్నారు. ఈ హ్యాండ్ వేసి మిగిలిన బార్డర్నే నేను 2 హ్యాండ్స్కి కూడా హాఫ్ హ్యాండ్ వచ్చేలాగా చంక దగ్గర ఇలా అత్తుకైతే వేసి స్టిచ్ చేసేసాను. ఇప్పుడు ఈ బార్డర్ని ఇలా హ్యాండ్కి కింది వైపు కస్టమర్ అయితే జాయిన్ చేయమన్నారండి. చూడండి, ఇప్పుడు కరెక్ట్గా మనం మిడిల్లో ఫోల్డింగ్ చేసుకొని మనకి బార్డర్ ఎక్కడి వరకు వస్తుందో మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, గమ్ అయితే ఎంత ఎక్కువ వేసేస్తున్నారో, అసలు సూది అయితే దిగడమే లేదండి గమ్ ఇలా వేయడం వల్ల. ఇప్పుడు ఖర్చు అనేది లోపలికి ఫోల్డింగ్ చేసుకొని హెమ్మింగ్ నీడిల్కి దారం ఎక్కించుకొని కుట్టుకుంటూ వస్తున్నా. ఇలా కింద నుంచి పైకి, పై నుంచి కిందికి. చూడండి, ఖర్చు అనేది కరెక్ట్గా ఇలా మనకి ఎడ్జ్న కనిపించకుండా లోపలికి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇలా కంప్లీట్గా కూడా మొత్తం స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇది మిషన్తో స్టిచ్ చేయడానికి అవ్వలేదండి, అందుకే నేను ఇలా చేత్తో అయితే కుట్టుతున్నాను. ఒప్పుకున్న పెళ్ళికి వాయించక తప్పుతుందా అని బ్లౌజ్ తీసుకున్న తర్వాత ఎలాగా ఒకలాగా వాళ్ళకి స్టిచ్ చేయడం అయితే తప్పదండి. చూడండి, పై వైపును కూడా ఖర్చు అనేది లోపలికి నీట్గా ఫోల్డింగ్ చేసుకొని కార్నర్స్లో స్టిచ్ అనేది కొంచెం స్ట్రాంగ్గా వేసుకొని స్టిచ్ చేసుకుంటూ రావాలి. మనం కింద ఎలా అయితే స్టిచ్ చేసుకున్నామో పై వైపును కూడా సేమ్ అదేలాగా స్టిచ్ చేసుకుంటూ వస్తే మనకి ఎక్కడా కూడా చేత్తో కుట్టినట్టు అయితే తెలియదండి. ఫినిషింగ్ అయితే చాలా నీట్గా వచ్చింది. మనం కుట్టుకునే విధానంలోనే ఉంటుందండి. మీలో ఎవరైనా ఇలా స్టిచ్ చేశారా ఎప్పుడైనా? నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అంతా కుట్టుకున్న తర్వాత చివరిలో ఇలా వెనక్కి తిప్పించి ముడైతే వేసుకున్నట్లయితే మనకి ఎంత నీట్గా వచ్చిందో చూడండి. ఎక్కడా కూడా చేత్తో కుట్టినట్టు తెలియకుండా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్.